హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు ఇప్పుడు టైం వచ్చేస్తే ప్రెసెంట్ అయితే 6:30 అవుతుంది. అండ్ మాకు ఇక్కడ సైక్లోన్ ఉంది బట వైజాగ్లోని. అండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ మొత్తం కూడా ఉంది సైక్లోను. సో ఈ రోజంతా కూడా చాలా ఎక్కువ వర్షం పడుతుంది. మేబీ కాకినాడ అటు సైడు తీరం దాటుతుంది అని చెప్పి మనకి టీవీలో చూపిస్తున్నారు. సో మాకైతే చాలా చాలా వర్షాలు పడుతున్నాయి, చాలా పెద్ద వర్షాలు. సో నేను మార్నింగే లేచాను. కొంచెం మీకు వెదర్ చూపిస్తాను. క్లైమేట్ అయితే సూపర్ కూల్గా ఉంది. బట్ ఎంజాయ్ చేయడానికి, ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయడానికే తప్ప మనం బయటికి వెళ్ళడానికి మాత్రం అస్సలు ఛాన్స్ లేదు, ఎందుకంటే అంత వర్షం పడుతుంది. సో పిల్లలతో ఎవరైనా ఉన్న వాళ్ళైతే ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఫుల్ స్వెటర్స్ అవి అన్నీ వేసి వాళ్ళకి ఉంచండి, సో దాట్ వాళ్ళు కొంచెం వామ్గా ఫీల్ అవుతారు కదా. చిన్నపిల్లలు వాళ్ళు ఎవరైనా ఉన్నా, తర్వాత కొంచెం ఓల్డ్ పీపుల్ వాళ్ళకి కూడా చాలా ఇదిగా ఉంటుంది. అండ్ వర్షారీతిగా అయితే ఇంకా పడుకుని లేవలేదు. అండ్ తర్వాత వచ్చేస్తే నేను మీకు ఒకటి చూపిస్తాను. బయట నేను నీతో మాట్లాడేసిన తర్వాత అప్పుడు నేను బయట క్లైమేట్ చూపిస్తాను. సో మీరు చూడండి ఎలా ఉందన్నది. సో ఇప్పుడు నేను ఇంకా వీళ్ళకి పాలు కాయాలి. పాలు కాసిన తర్వాత కొన్ని నా పనులు ఉన్నాయి, అవి నేను చూసుకుంటాను. వీళ్ళు లేచేలోపు నేను పనులు చేసేసుకుంటాను. చాలామంది అని అడిగారు కదా, మీరు ఎలా మేనేజ్ చేస్తారు మీరు టైంని అని. యాక్చువల్లీ నేను వేలేసిపోతాను మార్నింగ్ టైంలోని. లేచి వీళ్ళు పాలు కాసేసిన తర్వాత నేను వీళ్ళు లెక్క ముందే నా ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకుంటాను. లైక్ టిఫిన్స్ కానీ లేకపోతే లంచ్కి కానీ నేను వెజిటేబుల్స్ అవి కట్ చేసి ఉంచుకోవడం అవి చేస్తాను. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు లేచినా కూడా నాకు ఇబ్బంది ఉండదు. జస్ట్ మనం కర్రీ చేసేసుకోవడమే, కుక్కర్ పెట్టడమే కాబట్టి సో నాకు అంత టైర్డ్ అనిపించదు. సో అది నేను వీళ్ళు లేకముందు అన్ని పనులు నేను చేసుకుంటాను. సో అయితే చూస్తుండండి ఈరోజు బ్లాగ్ అంతా కూడా. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అండ్ నేను వెదర్ చూపిస్తాను చూడండి. ఆ రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా వర్షం అలా కంటిన్యూస్గా మాకు నైట్ వరకు పడుతూనే ఉంది, తుఫాన్ కదా. సో అందుకనే బట్ చూడడానికి మనం ఇంట్లో ఉండి చూడడానికి అయితే వర్షం బాగుంటుంది, కానీ బయటికి వెళ్ళాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఆ రోజు చాలా బాగుంది, నేను మీకు చూపిస్తాను. సో వర్షారీతిగా పడుకుండిపోయారు కదా. సో వాళ్ళు పడుకునే టైంలోనే నేను నా పనులన్నీ చూసుకుంటాను. సో మార్నింగ్ నేను లేచి పాలన్నీ కాసేసిన తర్వాత ఇప్పుడు గిన్నెలు తోమేసుకుంటున్నాను. ఆ రోజు మాకు సైక్లోన్ కదా, సో క్లైమేట్ అంతా ఎలా ఉందంటే ఫుల్ కూల్గా ఉంది, ప్లస్ వర్షం కంటిన్యూస్గా మాకు అలా పడుతూనే ఉంది. సో అందుకనే గిన్నెలు కానీ బట్టలు ఏం ఉతికినా సరిగ్గా ఆరమని చెప్పేసి నేను అలా నా పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను. సో వాళ్ళు లేచిన తర్వాత ఇంకా బిజీ అయిపోతుంది షెడ్యూల్ అంతా. అందుకే వాళ్ళు లెగక ముందే నేను నా పనులన్నీ చేసుకుంటాను. చాలామంది అడిగారు కదా మీరు అందరూని ఎలా మేనేజ్ చేసుకుంటారు ఏంటని. సో అందుకే నేను ఎర్లీగా లేసిపోయి నా పనులన్నీ చేసుకుని అప్పుడు వాళ్ళు లేచిన తర్వాత ఇంకా వాళ్ళతోనే నా టైం అంతా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు నేను గిన్నెలు నీట్గా కడిగేసుకుని శుభ్రంగా ఈ షింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇది నా డైలీ రొటీన్, ఇలానే ఉంటుంది ఎప్పుడు కూడా. నైట్ టైం అయితే మళ్ళీ వాళ్ళు పడుకున్న తర్వాత నేను అన్నీ వాష్ చేసుకుని శుభ్రంగా పెట్టేసుకుంటాను. ఎప్పుడు కూడా వంట అంతా అయిపోయిన తర్వాత నీట్గా నా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. సో గిన్నెలన్నీ తోమేశాను కదా, ఇప్పుడు నీట్గా టైల్స్ అవన్నీ కూడా కడిగేస్తాను అనమాట, లేకపోతే ఆ సబ్బు మరకలు అవన్నీ ఉండిపోతాయి కదా. సో శుభ్రంగా మొత్తం అంతా క్లీన్ చేసేసి నీట్గా నేను అవన్నీ ప్లేస్ చేసేసుకుంటాను. రేపు మార్నింగ్కి మళ్ళీ నాకు వంటకి అన్నిటికి కావాలి కాబట్టి ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా నేను క్లీన్ చేసి టప్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లోకి నేను వచ్చేసి చేస్తున్నాను, వామన్నం చేసుకుంటున్నాం. క్లైమేట్ కొంచెం చల్లగా ఉందని చెప్పేసి వామన్నం చేస్తున్నాను అనమాట. ముందుగా కొంచెం నెయ్యి వేసుకున్నాను, తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు, వాము ఇవన్నీ వేసేసి కరివేపాకు, సో ఇవన్నీ వేసి నీట్గా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే వెదర్ కూల్గా ఉన్నప్పుడే మనకి ఇలా వేడివేడిగా బిర్యానీస్ అవి తినాలనిపిస్తుంది కదా. సో ఎందుకో ఈరోజు వామన్నం చేయాలనిపించింది నాకు, అందుకనే నేను వామన్నం చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలామంది ఇంకా ఇందులో వేరేగా మెథడ్స్లో చేస్తారు, బట్ నేనైతే మాత్రం ఇలానే చేస్తాను. సో జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వామన్నంలోని. సో ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేసేసాను కదా, సో ఇన్స్టెంట్గా ఇది తొందరగా అయిపోతుంది. సో అందుకనే నేను ఇలా రైస్ వేసేసి మొత్తం కలిపేసి మనం ఇందులో కొంచెం అంత సాల్ట్ సరిపడినంత వేసేసుకుంటే మనకి యమ్మీగా
మనమైతే రెడీ అయిపోయింది. సో ఇది నా మట్టుకు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎవరికి పెట్టినప్పుడు వాళ్ళకి అలా రెడీగా వేడివేడిగా చేసి ఇస్తాను అనమాట. సో చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ ఇలా మొత్తం నేనంతా సాల్ట్ అన్నీ వేసేసుకుని కలిపేసేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటాను నేను. సో ఇదేంటంటే మనం నిమ్మకాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. ఏం తింటున్నారు? నువ్వు తిను, చెల్లి దాంట్లో కొద్దు, నువ్వు నీ తిను, చెల్లి తింటుంది. ఇద్దరికి వేసాను కదా. ఎలా ఉంది? బాగా కూర్చో, కాలు కింద పెట్టుకొని కూర్చో. ప్రమోగ్రానేటా రితు? ఏం తింటున్నావు? ప్రమోగ్రానేట్ తింటున్నావా? నువ్వేం తింటున్నావు వచ్చమ్మా? ప్రమోగ్రానేట్ బాగుందా? టీవీ చూస్తున్నారా? టీవీలో ఏం చూస్తున్నారు మీరు? మొట్టు పత్తులు రావట్లేదు ఈరోజు. ఖుషి టీవీ చూస్తున్నారు కదా. ఈరోజు చూసేది హైడీ చూస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా. ఓకే, ఎలా ఉంది స్కూల్ నుంచి వచ్చావు కదా, ఎలా ఉంది? బాగుందా? స్కూల్లో ఏం చెప్పారు టీచర్ ఈరోజు నీకు? ఏ ఫర్ అవి చెప్పారా? రితు నువ్వు వెళ్ళవా స్కూల్కి? బి చెప్పావా? ఏ తర్వాత ఏంటి? రితికాకి ఒకటే వచ్చింది తెలుసా, మనం ఏది అడిగినా కూడా బి ఒకటే వచ్చింది. ఓకే, తినండి, ఎంజాయ్ చేయండి. బాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను ఒక రివ్యూ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈరోజు ఈ లిక్విడ్ లిప్స్టిక్స్ మీద, ఐ మీన్ లిక్విడ్ లిప్స్టిక్స్ కానీ క్రయాన్స్ కానీ ఎస్క్వే, స్టేక్విర్కి, ఎన్వేబీ, ఇంకా ఐ ఆమ్స్టర్డామ్ అండ్ పర్పుల్, ఎన్వేబీ అన్నిటి మీద మనకి 50% ఆఫ్ ఉంది. సో తప్పకుండా ఈ ఆఫర్ని వినియోగించుకోండి. సో సూపర్గా ఉంటుంది. సో 50% ఆఫ్ అంటే సపోజ్ మీరు 200 రూపీస్ లిప్స్టిక్ అంటే మీకు 100 రూపీస్కి వస్తుంది. ఓన్లీ ఆన్ ఎస్క్యూ, స్టేక్విర్కి, ఎన్వేబీ, పర్పుల్ లిప్ క్రయాన్స్ మీద అండ్ లిక్విడ్ లిప్స్టిక్స్ మీద మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది. సో నా ఫేవరెట్ షేడ్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మనం చూసేద్దాం. అండ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఒకవేళ ఎవరైనా కావాలి అని అనుకుంటే డెఫినెట్గా చెక్ చేయండి. సో నా టాప్ మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే యాక్చువల్లీ ఐ ఆమ్స్టర్డామ్. సో ఇది ఐ ఆమ్స్టర్డామ్ లిక్విడ్ లిప్స్టిక్ అండ్ దీని షేడ్ వచ్చేస్తే గావోటా 13, షేడ్ నెంబర్ 13. యాక్చువల్లీ ఇది నా టాప్ ఫేవరెట్ బికాజ్ ఎందుకంటే ఇది రెడ్ కలర్ లిప్స్టిక్. ఇప్పుడు ప్రెసెంట్ వెడ్డింగ్ సీజన్స్కి, నెక్స్ట్ మనం ఫెస్టివల్స్ టైంకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు నా యానివర్సరీ మేకప్ లుక్ చూసినట్టయితే నేను ఈ షేడే వేసుకున్నాను. సూపర్గా ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ షేడ్ అండ్ ఈ షేడ్ నెంబర్ వచ్చేస్తే 13 షేడ్ నెంబర్. సో దీని కాస్ట్ అవన్నీ కూడా నాకు ఐడియా లేదు. సో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను కాబట్టి డెఫినెట్గా మీరు అందరూ చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేస్తే స్టేక్విర్కి బ్యాడెస్ లిక్విడ్ లిప్స్టిక్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద షేడ్ 03 అనుకుంటా. స్టిక్కర్ కూడా అయిపోయింది. బట్ ఇది పింక్ కలర్. ఈ 2 కలర్ లిప్స్టిక్స్ ఉంటే మీ దగ్గర, నేను చాలాసార్లు చెప్పాను, ఈ 2 ఉంటే చాలు మీ దగ్గర, ఇంకే లిప్స్టిక్స్ అవసరం లేదు పార్టీ వేర్స్కి అయితే మాత్రం. సో పింక్ చూసారు కదా, సూపర్ పింక్, ఫ్యూషియా పింక్ అంటారు కదా, సో అది. సో ఇది నా సెకండ్ ఫేవరెట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే కొంచెం మీరు పార్టీ గ్లామ్ లుక్లో రావాలి అని అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఎన్వేబీ మెటాలిక్ లిప్స్టిక్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి నా షేడ్ 7B విచ్ ఇస్ షేడ్ నెంబర్ 3. సో ఇదేంటంటే కొంచెం చెమ్కీ గ్లిటరీ కైండ్లో కావాలి, కొంచెం బాగుండాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. చూడండి, మంచి బ్రౌన్ షేడ్. సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇదే షేడ్, చాలా బాగుంటుంది ఇది. సో ఇది థర్డ్ షేడ్. సో నెక్స్ట్ వచ్చేస్తే క్రయాన్. ఇది ఎన్వేబీ మెట్స్ మ్యాట్ లిప్ క్రయాన్ ఇన్ ద షేడ్ సెక్సీ సెకండ్ బేస్ అండ్ ది షేడ్ నెంబర్ 25. సో ఇది కొంచెం ప్లమ్ కలర్లో వచ్చింది. సో ఇవన్నీ కూడా మంచి షేడ్స్, నా ఫేవరెట్ షేడ్స్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేస్తే 25 షేడ్ నెంబర్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న లిప్స్టిక్స్ అన్నిటి మీద కూడా, అంటే ఐ మీన్ ఇప్పుడు నేను చూపిస్తున్న బ్రాండ్స్ అన్నిటి మీద కూడా 50% ఆఫ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు లాంగ్ లాస్టింగ్లో లిప్స్టిక్ కావాలి అని అనుకుంటే ఎన్వేబీ లిక్విడ్ లిప్స్టిక్ ద బెస్ట్ లిప్స్టిక్. చాలామంది అని అడిగారు మీకు లాంగ్ లాస్టింగ్లో కావాలి, ఒకవేళ మనం ఏది తిన్నా తాగినా కూడా లిప్ స్టెయిన్స్ రాకుండా చక్కగా ఉండాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఎన్వేబీ లిక్విడ్ లిప్స్టిక్స్ ట్రై చేయండి. ఇందులో నా షేడ్ వచ్చేస్తే 4 బిగ్ యాపిల్ బేబ్. సో ఇది రెడ్ షేడ్, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో పింక్ కలర్ షేడ్ కూడా ఉంది. సో మీరు షేడ్స్ చూసుకుని
చూసారా, ఈ రెడ్కి డిఫరెన్స్ చూసారా? ఇది వచ్చేసి టమాటో రెడ్, సూపర్గా ఉంటుంది ఇది. కొంచెం లాంగ్ లాస్ట్లో కావాలి అని అనుకుంటే డెఫినెట్గా ఎన్వేబీ లిక్విడ్ లిప్స్టిక్ ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా పర్పుల్ లిప్ క్రయాన్స్, ఇవి కూడా సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇది నా షేడ్ వచ్చేస్తే మ్యాట్ ఫ్రమ్ క్రష్ టు స్మిటన్, షేడ్ నెంబర్ 04 లిప్ క్రయాన్. ఇది కూడా బాగుంది, బట్ ఇవైతే లాంగ్ లాస్టింగ్ కాదు, కానీ లిప్స్ మీద మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ఇది కొంచెం చాక్లెట్ కలర్లో వస్తుంది. సో ఈ టాప్ 6 నా ఫేవరెట్ లిప్స్టిక్స్. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. సో ఇప్పుడు నేను చూపించిన ఈ బ్రాండ్స్ అన్నిటి మీద కూడా 50% ఆఫ్ ఉంది, కాబట్టి డెఫినెట్గా ఎవరైనా లిప్స్టిక్స్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మంచి ఆఫర్లో ఉన్నప్పుడు మాత్రమే తప్పకుండా తీసుకోవచ్చు. సో 50% ఆఫ్ ఉన్నాయి కాబట్టి తొందరగా మీరు లింక్స్ ఓపెన్ చేసేసి కొనుక్కోండి హ్యాపీగాని. సో ఇవి నా టాప్ 6 ఫేవరెట్ లిప్స్టిక్స్. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.